నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ వాళ్ళకి జీవితాలకైతే మెరుగుపడే పరిస్థితి కనపడలేదు. సో గత ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసి ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళు కాళ్ళకు బలపాలు కట్టుకుని మరి ప్రయత్నాలు చేసి మొత్తానికి ఇది ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్, రేవంత్ సర్కార్ కూడా వీళ్ళ ఆశల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని హోంశాఖ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో కేవలం 5,000 పోస్టులే ఈ ప్రభుత్వం భర్తీ చేయడానికి ఒక రకమైనటువంటి సూచన వెలిగిస్తే వీళ్ళు నిరాశ చెంది 19,000 పోస్టులు కావాల్సిందే అంటూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా శాంతియుతంగానే చేస్తూ ఉన్నారు. కానీ పోలీసుల దాష్టికం మాత్రం వీళ్ళ మీద విపరీతంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు నిరుద్యోగులంతా కూడా ముక్త కంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కంపల్సరీ మన పోరాటంలో సాధ్యమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనతో పాటు వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారితో మాట్లాడదాం ఒకసారి. ఆయన ఏం మాట్లాడతారో వాడి మాటలు తెలుస్తుంది. వివేక్ గారు నమస్కారం అండి. ఈరోజు నిరుద్యోగులకు అందరికీ సపోర్ట్గా మీరు వచ్చారు, డిఎస్ఎఫ్ఐ నుంచి. ఎస్, బట్ ఏంటి వీళ్ళ బాధని ఏ విధంగా మీరు చూస్తారు? మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ అనేక రోజుల నుంచి దాదాపు 3 వారాల నుంచి చూస్తూ ఉన్నట్లయితే తెలంగాణలోని ప్రతి నిరుద్యోగి కూడా బాధతో రోడ్లపై వస్తూ ఉన్నారు. ఎందుకు రోడ్లపై వస్తూ ఉన్నారు వీళ్ళు అంటే, కేవలం వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి మాత్రమే వీళ్ళు వచ్చినారు చాలామంది. ఎందుకు అంటే ఇంతకుముందు డీజీపీ గారు చెప్పినప్పుడు, పోలీస్ బాస్ చెప్పినప్పుడు 19,200 పోస్టులు భర్తీకి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఆల్రెడీ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ పంపించినామని చెప్పి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తీరా చూస్తే మన ముఖ్యమంత్రి గారు హిందూ సమిట్లో ఒక లీక్ ఇవ్వడం జరిగింది, మేము 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నాము అని. ఆ 5,000 ఉద్యోగాలు ఎప్పుడైతే భర్తీ చేస్తూ ఉన్నారో ఆ 5,000 ఎక్కడ కూడా సరిపోవు. ఇప్పుడు ఉన్నటువంటి జియో నెంబర్ 46 కానివ్వండి, లేకపోతే అనేక కారణాల వల్ల చూపిస్తూ వాళ్ళు ఓన్లీ సెంట్రల్ మాత్రమే, అంటే మెట్రోపాలిటన్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి వీటికి మాత్రమే సరిపోతుంది. ఎక్కడో ఆదిలాబాద్ కానివ్వండి, ఆసిఫాబాద్ కానివ్వండి ఏ ఒక్కరు కూడా ప్రాతినిధ్యం ఉండదు. వీళ్ళు ఏమడుగుతూ ఉన్నారు అంటే, కేవలం మీరు ప్రకటించిన 19,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిపూర్ణంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. దానికి అనుగుణంగా లక్షలాది మంది ఉన్నారు, సుమారు 14-15 లక్షల మంది పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. దాంట్లో ఒక 20,000 ఉద్యోగాలు వస్తాయన్నా కూడా ఈ యొక్క నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది అన్న ఆశాభావంతో దాదాపు 3 వారాల నుంచి వీళ్ళు అనేక విధాలుగా వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు విద్వేషాలకు తోడ్పడో ఇంకా దేనికో కూడా ఎక్కడ కూడా చేరడం లేదు. కేవలం సామాజికంగా ముందుకు పోతూ వాళ్ళు ఒక సామరస్యంగా అందరినీ ఒక సపోర్ట్ తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడు తలుపు తట్టుతూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా వాళ్ళ ఒక గొంతు ఇంకా గట్టిగా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వినపడాలని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే వీళ్ళు మా దగ్గర కూడా వచ్చడం జరిగింది. అప్పుడు కూడా మేము మొన్న ప్రెస్ క్లబ్లో కూడా అనేక మంది వస్తూ ఉంటే నా ఆఫీస్లో వందలాది మందికి అక్కడ ఉండడానికి, మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి మేమే మీ దగ్గరకు వస్తాము అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు చూస్తూ ఉన్నారు, వందలాది మంది రోడ్లపై వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదైతే ఇస్తా ఉన్నారో 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఇవాళ ఉదయం కూడా మేము చూసినాం కొందరు నిరుద్యోగులు డీజీపీ ఆఫీస్ ముట్టడి అని చెప్తే అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ యొక్క భావ స్వేచ్ఛను వాళ్ళు చూపించకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్ని రోజులని తొక్కుతూ ఉంటారు. ఇవాళ కేవలం 100తో మొదలైంది, రేపు 200తో మొదలవుతుంది, ఎల్లుండి 2,000 మందితో అవుతుంది, దాని తర్వాత 2 లక్షల మంది రోడ్లపైకి వస్తారు. మరి ఆ లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారంటే దానికి కారకులు ఎవరవుతారు? కేవలం ఈ యొక్క పాలకులటువంటి చేసేటువంటి పాలన మాత్రమే దానికి కారకులు అవుతారు తప్ప ఇటు నిరుద్యోగులు వాళ్ళ అమ్మ నాయనలు వయసు అయిపోతూ ఉంటుంది. ఎంతోమంది ఒక పూట తిని, ఇక్కడ మీరు చాలామంది చూస్తే ఒక పూట తిని ఉంటారు, ఒక పూట మానేసి ఉంటారు. అటువంటి వాళ్ళు ఉండి ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు, ప్రభుత్వం మాకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది ఏజ్ లాస్ట్ ఉన్నది, బార్డర్డ్ ఏజ్ ఉన్నది, ఆ ఏజ్ బార్డర్ రోడ్లు వేసి ఇవన్నీ కూడా ఇది చేస్తారు. సో దీనికి అనేక కారణాల వాళ్ళు ఉన్నాయి కాబట్టి కేవలం ఒక 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్తో వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ముందుకు పోవాలనే ఒక వీళ్ళ డిమాండ్ని స్ట్రాంగ్గా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తూ, మేమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత కూడా, ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఏకమై తెలంగాణ బిడ్డలు, వీళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలు, మనం తెలంగాణ సాధించుకున్నది దేనికి? నీళ్లు, నియామకాలు, నిధులు. అటువంటి నియామకాల గురించి మనం ఇంత తోడ్పడుతూ ఉంటే ఇంకా కూడా ప్రభుత్వం మేల్కొనకపోతే మరొక్కసారి తెలంగాణ ఉద్యమం ఈ విధంగా అయితే ఊవెత్తున రేగిందో మళ్ళా కూడా నిరుద్యోగ ఉద్యోగం లేదని చెప్పి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ
ఉన్నాం. ప్రభుత్వం వెంటనే మేము ఏం అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు ఒక సానుకూలంగా స్పందించి ఫస్ట్ ఒక డిస్కషన్ ఏర్పాటు చేయండి, ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి. మీటింగ్ కాల్ఫర్ చేసి మీ రీజన్ చెప్పండి. మీరు అటున్నటువంటి ఏంది, మీరు 5,000 ఉద్యోగాలు ఎందుకు ఇస్తూ ఉంటా ఉన్నారు, మిగతా 15 ఉద్యోగాలు ఎందుకు లేవు? లేదా మీకు 5,000 ఉద్యోగాలు ఈ నెల నుంచి మీతో ఒక 15 ఉద్యోగాలు 1-2 నెలలో ఇస్తూ ఉంటున్నారా? మీ ఆలోచన ఏంది? మీ ఆలోచన ఏది కూడా క్లియర్గా లేదు. కేవలం ఒక లీక్తో ఇంతమంది విద్యార్థులను, ఇంతమంది ఎవరైతే కష్టపడి చదువుకున్నారో వీళ్ళని ఒక భయాందోళన చేస్తూ ఉన్నారు. ఈ భయాందోళన చేయడం వల్ల ప్రభుత్వానికి ఏమొస్తూ ఉంది? అనేకసార్లు ముఖ్యమంత్రి కాకముందు అనేకసార్లు చెప్పారు, నిరుద్యోగులను మేము చూసుకుంటాం, కేవలం 1 సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు మేము పూర్తి చేస్తాము, మీరు 30 లక్షల మంది ఉంటారు, మీరు ఒక ఓటు వేయండి, మీ అమ్మ నేనలో ఓటు వేయండి, 90 లక్షల ఓట్లు అవుతాయి, 90 లక్షల ఓట్లు వేస్తే 90 ఎమ్మెల్యేలు అవుతాము, 90 ఎమ్మెల్యేలు వస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను, లేదా కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి అవుతారు, మేము ఖచ్చితంగా 1 సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని. ఇప్పుడు సంవత్సరం పోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయాయి, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడికి ఏమో ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్యేలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎమ్మెల్సీలకు ఉద్యోగాలు వచ్చినాయి, కార్పొరేషన్ చైర్మన్లకు ఉద్యోగాలు వచ్చినాయి, అనేక మందికి అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తీరా చూస్తే ఇక్కడ మాత్రం నిరుద్యోగులు అక్కడే ఉండిపోయినారు. వాళ్ళ వయసు అయిపోతే ఇంకా 1-2 ఇయర్స్లో వాళ్ళు దేనికి కూడా, ఇన్ని సంవత్సరాలు కష్టపడిన దేనికి కూడా కాలేదు, మళ్ళీ ర్యాపిడోనో స్విగ్గీనో దేనికో వాళ్ళు పరిమితం అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైన కోరికని వెంటనే కూడా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ యొక్క 20,000 ఏదైతే పోస్టులు అడుగుతూ ఉన్నారో వాళ్ళు కొత్తగా క్రియేట్ చేయమని చెప్పడంలే. ఒకప్పుడు డీజీపీ బాస్ ఆయననే డిక్లేర్ చేసిన 19,000 చిల్లర ఉన్నాయని, అవే అడుగుతున్నారు నోటిఫికేషన్. దీంట్లో ఒక అపోహలు అయితే ఉన్నాయి. ఏదైతే ఈ 19,000 పోస్టుల్లో ప్రమోషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఒక ప్రాపగండ అయితే రిలీజ్ ఒకటి బయట సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. సో అన్ని కూడా 19,000 పోస్టులు కాదు, ప్రమోషన్ ఏవి కూడా ప్రమోషన్లకి కొత్తగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పర్మిషన్లు తీసుకోరు, ఫైనాన్షియల్ అలొకేషన్స్ ఉండవు. దట్ ఈస్ ద రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. ఎస్ఐ ఉన్న ఆయన సిపిఐ అవుతాడు, సిపిఐ ఉన్న ఏసీపీ అవుతాడు, ఏసీపీ డిఎస్పీ నుంచి ఎస్పీ అవుతాడు కేటగరైజ్డ్గా. దానికి సపరేట్గా ఓన్లీ వాళ్ళు ఒక ఇంటర్నల్గా ఉంటారు, కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేయరు. కొత్త దానికి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఈ కొత్త దానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఫైనాన్షియల్ నుంచి పర్మిషన్ క్లియరెన్స్ రావాలి. ఎందుకంటే వేలాది మందికి మళ్ళీ జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియర్ కావాలి. ఇది ఒక ఎవరైతే అడ్హార్ చేస్తున్నారో అంటే ప్రమోషన్లు ఇస్తున్నారో వాళ్ళకి కొత్తగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి వేలాది మంది ఎక్కడ అవుతారంటే నాకు అర్థం కాదు. ఎక్కడైనా చూసిరా 10,000 మంది ఒకటేసారి మీరు ప్రమోషన్లు ఇచ్చి ఎస్ఐలను సిపిఐలను చేయడు, సిపిఐలను డివైఎస్పీలు చేయడు. ఇది కేవలం వాళ్ళకంటే విద్యావంతులు ఇక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడ కూర్చోన్నారో ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళలాగా వీళ్ళందరూ కూడా చదువుకొని ఇంత కష్టపడి దూరం వచ్చిన వాళ్ళు. వీళ్ళేమి చదువుకొని వాళ్ళు కాదు కదా, వీళ్ళకి పూర్తిగా అవగాహన ఉన్నది. నోటిఫికేషన్ అంటే ఏంది, ప్రమోషన్ అంటే ఏంది, ఎప్పుడు ఇస్తారు, ఒక జీవో పైన వీళ్ళకు ఉన్నంత అవగాహన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండకపోవచ్చు. అంత అవగాహన ఉన్నది. ఎందుకంటే వీళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి దాని గురించి పోరాడుతూ ఉన్నారు. మరి అటువంటి పోరాటే వాళ్ళు ఎందుకు ఇంతవరకు కూడా ఈ విధంగా చేస్తున్నారన్నది మీరు చూడాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది ప్రభుత్వం. ప్రతిపక్షాల ముసుగులో జరుగుతున్నటువంటి ధర్నాలు తప్పితే ఇది అంత ఒలిబలి చేస్తున్నారు, వాళ్ళేం కావాలని చేస్తున్నారు, చేపిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒళ్ళు ఇంతవరకు ఎవరికి బలవలే, ఒళ్ళు బలిసిన రోజు ఎవరికి బలుస్తుందో ఎవరికి బలవదో ప్రభుత్వానికి గుర్తొస్తుంది. ఆ రోజు వీళ్ళు ఆకలి నినాదాలతో ముందుకు పోతూ ఉన్నారు, కడుపు కాలి ముందుకు పోతూ ఉన్నారు తప్ప ఒళ్ళు బలిసి ఎవరైనా అంటున్నారు అంటే నిజంగా ఒళ్ళు బలిస్తే ఆ రోజు ఎట్లా ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలియజేస్తుంది. 10 లక్షల మందితో మిలియన్ మార్చ్ చేసిన తెలంగాణ రాష్ట్రం ఇది. మరొక్కసారి నిరుద్యోగులు అందరూ రోడ్లపైకి వస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరికి ఒళ్ళు బలుస్తుంది ఎవరికి బలవదు అన్నది. కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ముదురు బెండకాయలు అంటున్నారు, వీళ్ళని ఏ రకంగా చూడొచ్చు మీరు? ఎవరు ముదురు బెండకాయలండి? మరి వీళ్ళని ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు? ఈ ముదురు బెండకాయలనే కదా ఆ రోజు రిక్వెస్ట్ చేసింది, 30 లక్షల ఓట్లేండి నేను ముఖ్యమంత్రి అవుతా అని. ఆ రోజు చెప్పేది ఉంటే మీరు ముదురు బెండకాయలు అని చెప్పి ఎందుకు చేశారంటే ప్రశ్నించే వాళ్ళు ముదురు బెండకాయ యవనంలో ఉన్నాడా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు కూడా 50 సంవత్సరాలు వచ్చింది కదా. జిల్లా పంచాయత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి అయినా కదా. ఆయన జిల్లా పంచాయత్ మెంబర్ ఎప్పుడైనాడు? ఆయన 30 సంవత్సరాల్లో జిల్లా పంచాయతీ అయింది, దాని తర్వాత ఎమ్మెల్సీ అయింది, దాని తర్వాత ఎమ్మెల్యే అయింది, దాని తర్వాత ఎంపీ అయిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినారు. మొత్తానికి మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇది కేవలం మేము అందరం కూడా వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది ప్రతిపక్ష నాయకులు మనం చూస్తే బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు కానివ్వండి, అనేక ప్రజా సంఘాలు కానివ్వండి, విఠల్ కానివ్వండి, అనేక సందర్భాలలో అనేక ప్రజా సంఘాలు వాళ్ళకు మద్దతు తెలియజేస్తారు. ఇవాళ కూడా అందరూ కూడా మద్దతు తెలియజేస్తారు. ఇవాళ కూడా నాకు తెలిసి ఇంకా ఎవరో కూడా వచ్చి మద్దతు తెలియజేస్తా అని చెప్పున్నారు. అందరూ ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ప్రజా గొంతుకలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి మరొక్కసారి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రభుత్వంతో మేము హెచ్చరికలు పోరాటాలకు పోతాంలే, ఎందుకంటే వీళ్ళ భవిష్యత్ ఇది. సో ఇక ప్రభుత్వం వినకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా వీళ్ళందరితో కూర్చొని మా పూర్తి సంఘభావం వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేసినా సరే వాళ్ళ పోరాటాలలో మా పూర్తి సహకారం వాళ్ళకు ఉంటుంది.